హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెల్తీ రెసిపీ పేరే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఇది మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అయితే దీని ఎందుకు హెల్తీ రెసిపీ అన్నానంటే, మనకి బాడీ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఒకేలాగైతే ఉండదండి. చిన్నపిల్లలది కానివ్వండి, పెద్దవాళ్ళదైనా కానివ్వండి, బాడీ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. క్లైమేట్ ప్రకారం కానీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి క్లైమేట్ రియాక్షన్స్కి మన బాడీ తట్టుకోలేక కొన్నిసార్లు అయితే ఓవర్ హీట్ అనేది అవుతుందన్నమాట మన బాడీ. సో అలాంటప్పుడు మనము చలువ చేసుకొని బాడీని ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి కోసం ఈ హెల్తీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని తయారు చేసుకొని మన బాడీని ఎప్పుడు హైడ్రేషన్గా ఉంచుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మరైతే ముందుగా దీనికోసం సగ్గుబియ్యం 1 కప్పు తీసుకొని ఒకసారి చక్కగా కడిగి సగ్గుబియ్యాన్ని మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకొని ఈ పెసరపప్పుని వేసి 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మీరు తప్పకుండా కలర్ని అయితే గమనించుకుంటూ ఉండాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి డార్క్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పుని ఇప్పుడు వాటర్తో 2 సార్లు బాగా కడిగి తరువాత 3 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్లో చక్కగా 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికించిన మిశ్రమాన్ని చక్కగా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి వేయటం వల్ల సగ్గుబియ్యం అనేది అంటుకుంటూ ఉంటుంది కదండి, అలా లేకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే వేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ మరిగేటప్పుడు మాత్రమే వేయటం వల్ల సగ్గుబియ్యం అనేది అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా ఉడికినాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు చక్కగా మనం ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పుని గెంటెతో ఇలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ యాలకుల పొడి అంటే ఇలాచీ పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మన క్వాంటిటీకి సరిపడా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే చక్కగా కరిగించుకోవాలి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2.5 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకొని చక్కగా కరిగించుకోవచ్చండి. బెల్లం చక్కగా ఉడికించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం ఫిల్టర్ చేస్తూ సపరేట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే డిష్ చాలా బాగా వస్తుంది. ఇదే ఇలా అవుతుంటే ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం పదండి. అయితే నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పలుకులు ఇంకా కిస్మిస్ వేసి చక్కగా ఫ్రెష్ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన రెసిపీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనకి ఎంత హెల్తీయో కూడా మనకు ఆల్రెడీ తెలుసు. మన పిల్లలకు కానీ మనకు కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా డ్రై ఫ్రూట్స్ ఎన్నో కొన్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నారు కదండి. అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక కాచి చల్లార్చిన పాలునైతే కలుపుకోవాలండి. నేనైతే 2 కప్స్ ఆఫ్ మిల్క్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ. అండ్ చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిందే. అండ్ ఇంత మంచి రెసిపీని నేను మీకోసం చూపించాను కదండి. సో నాకైతే మీరు చక్కగా లైక్, షేర్ అండ్ కామెంట్తో మీ సజెషన్స్ని నాకు తెలపండి. సో
కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టైం మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఇలా చేయడం వల్ల నాకు పుష్ అయితే ఉంటుంది, ఇంకా మరికొన్ని వీడియోస్ తీయడం కోసం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ సావిత్రి వ్లాగ్స్.